జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. మనం భగవద్గీత శ్లోకాలలో ముఖ్యమైన శ్లోకాలు కొన్ని సెలెక్షన్ చేసి మనం అవి ఇప్పుడు నేర్చుకుంటున్నాము. అందులో నిన్న ఒక శ్లోకం చెప్పుకున్నాము, స్టార్టింగ్ శ్లోకం. ఇప్పుడు రెండవ శ్లోకం మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాము. క్లైబ్యం మాస్మాం గమహాం పార్దాం నైతత్ త్వయ్యూపాం పద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్టా పరంతపాం. శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. ఓ పార్థ, ఈ పతన కారణమైన నపుంసకత్వానికి లొంగకు, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇటువంటి హృదయ దౌర్బల్యమును విడిచిపెట్టి లెమ్ము అని కృష్ణ పరమాత్ముల వారు అర్జునునికి ఈ విధంగా ఉపదేశించారు. అర్జునుడు యుద్ధం చేయలేక రణరంగంలో భీతుడై నేల కూలినప్పుడు కృష్ణ పరమాత్మ ధైర్యాన్ని ఇస్తూ ఈ విధమైన శ్లోకాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ అర్జునుడు పృథాతనయునిగా సంబోధించబడ్డాడు. పృథా శ్రీకృష్ణ జనకుడు అయిన వసుదేవుని సోదరి. అందుకే అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధాన్ని కలిగి ఉన్నాడు. క్షత్రియ కుమారుడు యుద్ధం చేయడానికి నిరాకరిస్తే పేరుకు మాత్రమే క్షత్రియుడు అవుతాడు. అలాగే బ్రాహ్మణ తనయుడు పాపకార్యం చేస్తే పేరుకి బ్రాహ్మణుడు అవుతాడు. అటువంటి క్షత్రియులు బ్రాహ్మణులు తమ తండ్రులకు తగిన పుత్రులు కారు. అందుకే అర్జునుడు అయోగ్యుడు అయిన క్షత్రియ పుత్రుడు అవటాన్ని శ్రీకృష్ణుడు కోరుకోలేదు. అర్జునుడు శ్రీకృష్ణునికి అత్యంత సన్నిహిత మిత్రుడు. ఆ శ్రీకృష్ణుడి రథం మీద ఇప్పుడు అతనికి ప్రత్యక్షంగా నిర్దేశము చేస్తున్నాడు. ఇన్ని యోగ్యతలు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధాన్ని త్యజిస్తే అపకీర్తికరమైన కార్యము చేసినవాడు అవుతాడు. అంటే అర్జునుడు అన్ని విధాల యోగ్యత ఉంది. ఆయన వీరుడు. అర్జునుడు అంటే ఎంతో ఉత్తమమైన వాడు కూడా, కృష్ణ పరమాత్మనికి భక్తుడు కూడా. సో అందువలన ఈ విధంగా చెప్పారు, ఇంతటి యోగ్యతలు ఉన్నప్పటికీ అని సంబోధించారు. అర్జునుని అటువంటి నైజము అతనికి తగినట్లుగా లేదని శ్రీకృష్ణుడు అన్నాడు. అంటే యుద్ధరంగంలో అర్జునుడు భయం చెందటము, యుద్ధం చేయలేను అని చెప్పడం అనే విషయం గురించి కృష్ణ పరమాత్ముల వారు చెప్తున్నారు. అత్యంత గౌరవనీయులైన భీష్ముడు బంధువుల పట్ల పరమోదార స్వభావంతో యుద్ధం విడిచిపెడతాను అని అర్జునుడు వాదించాలని అనుకుంటే అటువంటి ఉదారతత్వము కేవలము హృదయ దౌర్బల్యమే అని శ్రీకృష్ణుడు భావించాడు. అటువంటి మిథ్యా ఉదారతను ఏ ప్రామాణికుడు ఆమోదించడు. అందుకే అటువంటి ఉదారతను లేదా నామమాత్ర అహింసను అర్జునుడి వంటి వ్యక్తులు శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశంలో